రమణగాడు ఒక వైబు, ఒక ఎనర్జీ, ఆ స్లాంగ్ తింపేశారండి అసలు మొత్తం. అది అసలు అదే అండి మొత్తం టూ క్రెడిట్. టూ టూ గుడ్. అది క్రెడిట్ మొత్తం త్రివిక్రమ్ గారికి అండి. ఎందుకంటే అది ముందు నుంచి మేము అనుకున్నప్పుడు ఒక గుంటూరు స్లాంగ్లో ఉండాలని అని ఫిక్స్ అయ్యాం. బట్ చాలామందికి తెలియంది ఏంటంటే నేను చిన్నప్పుడు మా అమ్మతో అమ్మమ్మ గారితో ఎగ్జాక్ట్గా అలానే మాట్లాడుతాం మేము ఇంట్లో. అది మేము ఇంట్లో మాట్లాడుకునే మాట్లాడింది. సో దానికి త్రివిక్రమ్ గారు ఏం చేశారంటే స్లైట్గా మోడిఫై చేశారంటే అందుకే మీరు ఇప్పుడు సినిమా చూస్తే అదేదో నేను ట్రై చేసినట్టు ఉండదు. యా, అది నేను మాట్లాడినట్టే ఉంటుందండి. ఫ్లో. అదొక ఫ్లో ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే చాలా నాకే చూసినప్పుడు చాలా కొత్తగా అనిపించింది సినిమా అది. సో ఇఫ్ యూ కంపేర్ ఇట్ టు మై ప్రీవియస్ పర్ఫార్మెన్సెస్ అండ్ దిస్, ఇట్ వాజ్ సంథింగ్ వెరీ న్యూ ఫర్ మీ. అదేదో చాలా లైట్గా అనిపించింది నాకే. అది నిజంగా చాలా బాగా చేశాను అనిపించింది. యూజువలీ ఐఎమ్ అ వెరీ బిగ్ క్రిటిక్ ఆఫ్ మై సెల్ఫ్. అవునా? చాలా అసలు నాకు సినిమా చేసిన కానీ అదేంటి ఇలా ఉందేంటి ఇంకా బాగా చేసి ఉండొచ్చు. ఐ స్క్రూటనైజ్ మై పర్ఫార్మెన్సెస్ టు ద కోర్ అనమాట. బట్ దిస్ టైమ్ ఎందుకు సుదర్శన్ 35లో చూసినప్పుడు ఈవెన్ ఇన్ ద డబ్బింగ్ వెన్ ఐ వాజ్ డబ్బింగ్, బట్ వెన్ ఐ సా ఇట్ ఇన్ సుదర్శన్ 35 ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ విత్ మై పర్ఫార్మెన్స్. యూజువల్గా నాకు అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. బా బా అంటే మాకు నచ్చినట్టుగానే మీరు అంటే ఏదండి ఆ క్యారెక్టరైజేషన్లో మేబీ బికాస్ ఆఫ్ దట్ హోల్ క్యారెక్టరైజేషన్, మేబీ బికాస్ ఆఫ్ దట్ మాడ్యులేషన్, మేబీ బికాస్ ఆఫ్ దట్ స్లాంగ్. సో అదే నేను ఫంక్షన్లో కూడా చెప్పానండి, అది త్రివిక్రమ్ గారి సినిమాలోనే ఆ మ్యాజిక్ జరుగుతుంది. బికాస్ మేబీ హీ నోస్ మై పర్సనాలిటీ. సో అదేమవుతుందంటే నాట్ మెనీ పీపుల్ నో ఐ అబ్జర్వ్, నా అబ్జర్వేషన్ ఇస్ టూ గుడ్. సో నేను అండ్ బికాస్ ఆఫ్ దట్ ఇఫ్ ఐ మీట్ సమ్ వన్ ఐఎమ్ వెరీ గుడ్ అట్ ఇమిటేటింగ్ పీపుల్. సో ఒక 2 hours ఎవరినన్నా కలిశానంటే యాజ్ ఇట్ ఈస్ అలానే దింపేయగలను నేను. ఆ మనిషి ఎలా మాట్లాడతాడు, అతను ఎలా బిహేవ్ చేస్తాడు, అంటే ఇది సినిమాలో యాక్టర్లు కాదండి, అదే బయట పర్సనాలిటీస్. సో అది త్రివిక్రమ్ గారికి బాగా తెలుసు. అందుకే దాన్ని నా పర్ఫార్మెన్స్లో ఆయన హీ గెట్స్ ఇట్ అవుట్ ఆఫ్ దట్ పర్ఫార్మెన్స్. ఆయన ఏమంటాడంటే ఆ రోజు అతన్ని అలా చేశారు కదండి, అలా చేసింది ఇక్కడ అంటాడు. సో అది ఎప్పుడు ఆయన సినిమాల్లో ఒక మ్యాజిక్ జరుగుతుంది. దట్ హ్యాపెండ్ ఇన్ కలేజా, దట్ హ్యాపెండ్ ఇన్ గుంటూరు కారం ఆల్సో. దట్స్ వాట్ ఐ సెడ్ in that function. Atadu was a good film. And that these kind of histrionics want to be there. correct, yeah. So that started from Kaleja. So the Guntur Karam aithe it was like a peaks anpichindi. Correct. And it was very easy. We didn't push it. Chala effortless ga kanipistundi. అవును. So ఆ క్యారెక్టరైజేషన్ అనేది అందుకే నాకు చూసినప్పుడు అది నాకే మజా వచ్చింది. నాకు మజా వచ్చింది అసలు. అంటే ఆ రమణగాడు అనే ఆ క్యారెక్టర్, ఆ వైబు చాలా అందరూ ఎంజాయ్ చేశారు. ఎవ్రీబడి లైక్ ఇట్.